ఈసారి లోక్సభ ఎన్నికల్లో అన్ని పార్టీలు కలుపుకుంటే కనుక బీజేపీ, కాంగ్రెసు ఈ రెండు మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాల్లో వీరిలో పోటీ చేస్తున్న వారు మొత్తం లోక్సభ నియోజకవర్గాలు 17, 18 మంది బీఆర్ఎస్కి వెళ్ళిన వాళ్ళే లోక్సభ అభ్యర్థుల బరిలో ఉన్నారు. అది బీజేపీ కావచ్చు లేదా కాంగ్రెస్ కావచ్చు. సిట్టింగులు ఉన్నవారు ఈసారి పోటీకి దూరంగా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, లేకపోతే కనుక మనం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తర్వాత రేవంత్ రెడ్డి వీళ్ళంతా ఎంపీలుగా ఉన్నారు. ఈసారి మంత్రులుగా ఉన్నారు కాబట్టి వారు పోటీ చేయడం లేదు. పి రాములు ఇంతకుముందుగా ఆయన ఎంపీ ఉన్నారు. వారి కుమారుడికి బీజేపీ టికెట్ ఇచ్చి ఆయన బరిలో లేరు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన వారిని తీసుకుంటే కనుక నల్గొండలో సైదిరెడ్డి ఉన్నారు. బీజేపీ నుంచి బూర నరసాయి గౌడ్ భువనగిరి నుంచి ఉన్నారు. బీబీ పాటిలు జహీరాబాద్ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక పెద్దపల్లి నుంచి శ్రీనివాస్ ఉన్నారు. వరంగల్ నుంచి ఆరూరు రమేష్, మహిబాద్ నుంచి సీతారాం నాయకు వీరు బరిలో ఉన్నారు. చేవేల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందరు, మెదక్ నుంచి రఘునందన్ రావు వీళ్ళంతా కూడా బీఆర్ఎస్తో అటాచ్ అయి ఉండి బీజేపీ నుంచి ప్రస్తుతం పోటీ చేస్తున్నవారు. ఇక కాంగ్రెస్ తరఫున టికెట్ దక్కించుకున్న వారిలో వివేక్, ఆయన ఇంతకుముందుకు బీజేపీ ఉన్నారు, బీఆర్ఎస్ ఉన్నారు. బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు. వారు కుమారుడు పెద్దపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. తర్వాత కడియం కావ్య మొన్నటి వరకు బీఆర్ఎస్లో ఉంది, ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తర్వాత రంజిత్ రెడ్డి చేవెళ్ళ, ఇంతకుముందు వారు బీఆర్ఎస్ ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆ తర్వాత దానం నాగేందరు నీలమధు మెదకు, దానం నాగేందర్ సికింద్రాబాద్, పట్నం సునీత మల్కాజ్గిరి వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నవారు. బహుశా ఇక్కడ అభ్యర్థులలో సామాజిక వర్గం సరిపోతున్నదా లేదా అనే కంటే కూడా డబ్బులు పెట్టుకోగల బలమైన అభ్యర్థులు అంటే ఏమిటి బలం? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలరా లేదా, ఓట్లను తమ వైపు తిప్పుకోగలరా లేదా, ప్రచార ప్రసార మాధ్యమాలను ప్రభావితం చేయగలరా లేదా? బహుశా బలం అంటే ఇదేనా? లేకపోతే కనుక ప్రజల్లో ఉన్న పలుకుబడి, ప్రజలకు బాగా సేవ చేయగలడు, ప్రజలకు అందుబాటులో ఉండగలరు, నిజాయితీ పరులు, నిస్వార్థంగా సేవ చేస్తారు అనేది బలమా? బలం అనే దానికి నిర్వచనం మారిపోయినట్లున్నది ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల తీరును చూస్తే కనుక. ఇక్కడ అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా కాంగ్రెసు, బీజేపీలు వీలైనంతగా చేరికలను ప్రోత్సహిస్తున్నాయి. ఆగడం అభ్యర్థుల ప్రకటనలో జాప్యానికి కారణం ఏమిటి? పక్కపాటి నుంచి ఎవరైనా వస్తే కనుక వాళ్ళని జాయిన్ చేసుకుందాము. ఆ జాయిన్ చేసుకోవడానికి వాళ్ళు చూపిస్తున్న రీజన్ ఏమిటి? ఏం బలమైన అభ్యర్థి? ఖర్చు పెట్టుకోవడం బలమైన అభ్యర్థ, సామాజిక వర్గంలో బలమైన అభ్యర్థ, పలుకుబడి ఉండడంలో బలమైన అభ్యర్థ, అంటే ఇన్ని రకాల అంశాలు ఉండాలి. ఇంతకు పూర్వం ఆ పార్టీని నమ్ముకున్న వారికి, లేకపోతే కనుక పార్టీకి విధేయులైన వారికి టికెట్లు లభించేవి. ఈసారి అది లేదు. అది నువ్వు పార్టీలో పనిచేస్తున్నావా లేదా, గెలుపు గుర్రం రేసార్ టికెట్ ఇస్తాం అనేది రాజకీయాల్లో వచ్చింది. ఇంతకు ముందెన్నడూ లేని ఒక విచిత్రమైన పరిస్థితి ఈ లోక్సభ ఎన్నికల్లో కనబడుతున్నది. ఒకే పార్టీకి సంబంధించిన వారు 18 మంది పోటీలో ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ 4-5 ఏళ్ల కాలంలో మారిన చిత్రం ఇది. ఈ 5 ఏళ్ల కాలంలోనే 2-3 పార్టీల మారిన నాయకులు కూడా ఉన్నారు. అసలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో, ఎవరి మెడల ఏ పార్టీ కండువ ఏ రోజు ఎట్లా కనబడుతుందో తెలియదు. ఇంతకుముందు ఎన్నికలప్పుడు మాత్రమే కండువాలు మార్చు కనబడేది. కానీ ఇప్పుడు వారు బుద్ధి పుట్టినప్పుడు పార్టీ మారుతున్నారు. ఇవాళ ఇక్కడ ఉంటే మధ్యాహ్నం ఇక్కడ, సాయంత్రం ఇక్కడ, మొత్తం టిఫిన్ చేసి మధ్యాహ్నం భోజనం చేసి డిన్నర్కి మళ్ళీ ఏ పార్టీలో ఉంటారో తెలియదు, ఎక్కడి నుంచి పోటీ చేస్తే తెలియదు. బహుశా కాంగ్రెస్లో ఆగిన 3 స్థానాలు కూడా మరి వాళ్ళు ఎవరు వస్తారని చెప్పారు. కేసీ వేణుగోపాల్ అంటున్నారు, మీరు చేరికలను ప్రోత్సహించండి, వీలైనంత మందిని చేర్చుకోండి అన్నారు. దాని మేనిఫెస్టోలోనేమో పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకిస్తామని చెప్తున్నారు. ఇక్కడనేమో క్షేత్రస్థాయికి వచ్చే వరకాలనేమో మీరు చేరికలను ప్రోత్సహించాలని చెప్తున్నారు. చాలా భిన్నమైన వ్యవహారం కనబడుతున్నది. బీజేపీ కూడా అంతే, వీలైనంత మందిని జాయిన్ చేసుకోండి. ఈ ఫిరాయింపు రాజకీయాలు, ఈ ప్రోత్సహించడాలు ఇవి మౌలికంగానే రాజకీయ పార్టీల నాయకత్వ లేమిని రాబోయే రోజుల్లో తయారు చేయబోతున్నాయి. ఇక నమ్మడానికి స్టాక్ మార్కెట్లో కనుక షేర్లు కొంటే ఆ షేరు ధర ఉండొచ్చు, పడవచ్చు, పడిపోవచ్చు. ఇవాళ ఒక పార్టీల అభ్యర్థిగా ఉంటే కనుక ఆయన ఈ పార్టీలో ఉండొచ్చు, లేకుంటే ఉండకపోవచ్చు. ఎక్కడ టికెట్కి ఎవరికైనా రావచ్చు. నీవు ఆ పార్టీని నమ్ముకొని ఉన్నామంటే కనుక నీకు రాజకీయంగా భవిష్యత్తు ఉంటుందనే గ్యారంటీ కూడా ఏమీ లేదు. కాబట్టి రాజకీయాలు అవసరమో, లేకపోతే కనుక పోటాపోటీలు పడి తాము అధికారాన్ని దక్కించుకోవాలనే దాంతోనో కానీ విలువలకు తిలోదకాలు ఇచ్చినాయి. తిలోదకాలంటే చివరికి తర్పించే తర్పణాలు. అట్లా ఈ రాజకీయ పార్టీలు ఒక 20 ఏళ్ల కింద ఉన్న మొరాలిటీస్ ఇవాళ కనబడటం లేదు. ఈసారి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి 3 పార్టీల మధ్య తిరిగి
ఎక్కడో దగ్గర వచ్చి ఆగిన వారే ఉన్నారు. మరి ఇట్లా తిరిగిన వారి విషయంలో ఓటర్లు, ఎందుకంటే ఓటర్ అన్ని విషయాలు గమనిస్తారు. నువ్వు ఎన్ని పార్టీలు మారొచ్చినా సరే ఎవరు ఎలాంటి వారు, ఎందుకు మారాల్సి వచ్చింది, వారి ఆలోచన వారికి ఉంటుంది. నువ్వు డబ్బులు ఇస్తావా, మద్యం ఇస్తావా, ఏం చేసినా సరే వాళ్ళు ఎటువైపు ఉండాలనుకున్నారో, ఎవరిని ఎట్లా చూస్తున్నారో ఫలితాల తర్వాత మనకు తెలిసే అవకాశం ఉన్నది.